గాయస్ మీరు ఎప్పుడైనా మనం తాగే వాటర్ ప్యూరిఫైర్ ట్యాంక్ లో చీమలు చూసారా? అసలు ట్యాంక్ లోపలికి చీమలు ఎలా వెళ్ళాయి? వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు డే 6 ఆఫ్ 100 days 100 వీడియోస్ ఛాలెంజ్. ఈ రోజు మార్నింగ్ ఫ్రెష్ గా రెడీ అయ్యి ఫస్ట్ సర్వీస్ కి వెళ్ళా. కస్టమర్ కాల్ చేసి అన్నా రిజెక్ట్ వాటర్ వస్తున్నాయి కానీ ప్యూర్ వాటర్ చుక్క కూడా రావడం లేదు అన్నారు. వెళ్ళి అన్ని చెక్ చేస్తే పంప్ ఎస్వి సెడిమెంట్ కార్బన్ అన్ని బాగున్నాయి కానీ ఆర్ఓ మెమరీ డ్యామేజ్ అయింది. కస్టమర్ కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త మెమరీని చేంజ్ చేసి ప్యూర్ వాటర్ వచ్చేలా చేశా. ఇక సెకండ్ సర్వీస్ మాత్రం చాలా విచిత్రం. కస్టమర్ కాల్ చేసి వాటర్ లో చీమలు వస్తున్నాయంటే వెళ్ళి స్టోరేజ్ ట్యాంక్ ని ఓపెన్ చేశా. గాయస్ నమ్మండి, ట్యాంక్ మొత్తం చీమలు. కస్టమర్ ఎప్పుడో క్లీనింగ్ కోసం ట్యాంక్ ఓపెన్ చేసి ప్రాపర్ గా ఫిట్ చేయలేదు. ఆ చిన్న గ్యాప్ లో నుండి చీమలు దూరిపోయాయి. నీట్ గా ట్యాంక్ ని లెమన్ తో వాష్ చేసి ఒకసారి ట్యాంక్ ఫుల్ అయ్యాక ఆ వాటర్ వేస్ట్ చేయండి అని చెప్పా. ఇక డస్ట్ తో బ్లాక్ అయిన ప్రీ ఫిల్టర్ క్యానిల్ ని కూడా చేంజ్ చేశా. నెక్స్ట్ కాల్ ఒక లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్. వెళ్ళి ప్యూరిఫైర్ నీట్ గా అన్బాక్స్ చేసి కనెక్షన్స్ అన్ని పర్ఫెక్షన్స్ తో ఫిక్స్ చేసి వాల్ మౌంట్ చేశా. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. కస్టమర్ డెమో ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే నెక్స్ట్ లొకేషన్ కి మూవ్ అయ్యా. లాస్ట్ సర్వీస్ కి వెళ్తే వాటర్ ఫ్లో చాలా స్లోగా వస్తుంది. దాంతో పాటు స్టోరేజ్ ట్యాంక్ లో మొత్తం పాచి పట్టింది. చెక్ చేస్తే సెడిమెంట్ మరియు కార్బన్ ఫిల్టర్ బ్లాక్ అయ్యాయి. కస్టమర్ కి చెప్పి ఫిల్టర్స్ చేంజ్ చేసి స్టోరేజ్ ట్యాంక్ ని కూడా మళ్ళీ లెమన్ తో క్లీన్ చేశా. ఇది కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ 5 అయింది. గాయస్ మనం కాస్ట్లీ ప్యూరిఫైర్స్ కొన్నాం కాదు, వాటిని టైం టు టైం సర్వీస్ చేయించడం ముఖ్యం. చిన్న కేర్లెస్నెస్ వల్లే ట్యాంక్ లోకి చీమలు అలాగే పాచి పడుతుంది. హెల్త్ ఇస్ వెల్త్ గాయస్, జాగ్రత్త. ఇలా డే 6 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రేపు డే 7 లో ఇంకో కొత్త కంటెంట్ తో కలుద్దాం. నేను మీ అబ్బాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.